పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో మాటలు రాయించి పెట్టారు. దానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 128వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటున్నాడు. అంటే దాంట్లో రెండు ఉన్నాయి. మొట్టమొదటిది ఏముంది? భయము, రెండవది భక్తి. ఈ రెండు కలిసి ఉన్నాయి. కానీ భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మనం ఎప్పుడు ధన్యులుగా మార్చబడతామంటే దేవుని త్రోవలో నడుస్తాం. అక్కడ నడిచినప్పుడు మరి దేవుని త్రోవలో నడవాలంటే రెండు కావాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? మొదటిది ఏంటి? భయం. మనకి ఏముంటుందంటే భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు. భక్తి ఏంటి? అయ్యో ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, ఆలస్యంగా వెళ్తున్నా, ఇది భక్తి. భయం ఏం చేస్తుంది తెలుసు? మనలను ఆయన సన్నిధికి నడిపిస్తుంది. మందిరానికి వెళ్ళాలి, ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలున్నా ఆయన సన్నిధిలో గడుపుతా అనేది భక్తి. ముందుది వెనకది ముందు పెడితే ఎట్లుంటుంది? మీ ఇంటికి ఒక వ్యక్తి మీరు భోజనానికి పిలిచారు. రాగానే ఆయనకు భోజనం పెట్టి ముందు పెరుగు, తర్వాత కొంచెం ఉప్పేసి పెరుగన్నం తినండి అన్నారనుకోండి, ఒక్కసారి మిమ్మల్ని కిందకి పైకి చూస్తారు ఆయన లేక ఆమె. ఎందుకని చెప్పండి? ఎందుకని మాట్లాడండి. ముందు ఏది తినాలి? కూరన్నం తినాలండి. ఆ మాత్రం కూడా తెలియట్లా మీకు? ఎవరన్నా పెరుగన్నం ముందు పెడతారా? పెట్టరు. మరి మీరేంటి ఎలా చేస్తున్నారు అని అంటాం కదా. ఎందుకంటే మనకు అర్థమైంది దాని యొక్క పరిస్థితి. అటువంటిది భయాన్ని వెనకబెట్టి భక్తిని ముందు పెడితే దేవుడు కూడా అదే అంటాడు. మీకు ముందు ఉండాల్సింది భయం, తర్వాత భక్తి. అంటే రెండు కలిసి ఉండాలి. దీంట్లో రెండు కలిసి ఉంటే విలువ. అందుకని అక్కడ చక్కగా దేవుడు చెప్పినటువంటి మాటలు భయము, భక్తి రెండు కలిసి ఉండాలండి. నేను అడగను కానీ పేరున దేవుడు అడుగుతున్నాడు, ఎంతమందికి ఈ రెండు కలిసి ఉన్నాయి లేక కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి? ముందుది వెనకుంది, వెనకది ముందుందా? జాగ్రత్త. ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అంటున్నాడు. ఎవరు నడుస్తారట ఆయన త్రోవల యందు లేక ఆయన మార్గంలో? ఈ రెండు కలిసి ఉన్నోళ్ళండి. ఈ రెండిట్లో ఒకటి తక్కువైనా నడవలేరు. కాబట్టి మనం ఈ రెండు కలిసి దేవుని త్రోవలు నడుస్తూ ధన్యులుగా మార్చబడుదుముగాక.